ఈ సృష్టిలో ఇంపాసిబుల్ అనేది అసలు లేదు. మనం అనుకున్న లక్ష్యాలు మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో మనం ఇనీషియల్ డేస్లో పెద్ద పెద్ద పర్వతాల్లాగా అనిపించవచ్చు. ఉదాహరణకి మనం ఐఏఎస్ సాధిద్దాం అనుకున్నాం అనుకోండి, లేదా ఒక టార్గెట్ పెట్టుకుని చేద్దాం అనుకున్నాం అనుకోండి, కొత్తలో చాలా పెద్దదిగా ఇంపాసిబుల్గా అసలు చేయలేనిదిగా అనిపించవచ్చు. మీరు మొత్తం పాత్వే మొత్తం చూడక్కర్లేదు, అన్ని సబ్జెక్టులు పర్ఫెక్షన్ గురించి ఆలోచించక్కర్లేదు, అన్ని సందర్భాల్లో 100% పర్ఫెక్షన్ అవసరం లేదు. ముందుకు నడుస్తూ ఉంటే, ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజున మనం అనుకున్నది చాలా దగ్గర కనిపిస్తుంది, చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇది నా లైఫ్లో ఎన్నోసార్లు చూశాను. మనం పోరాడుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్ద లక్ష్యమైనా కొన్ని రోజులకు చాలా చిన్నది అయిపోద్ది అనమాట. సో ఫైట్ చేయకటం ఆపకండి, అంతేగాని ఇంపాసిబుల్, ఉదాహరణకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సివిల్స్, అది ఇంపాసిబుల్ 100 డేస్లో అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. 100 డేస్లో ఎలా సాధించాలో అలాంటి వే కనుక్కోవడం మొదలెట్టండి. ప్రతి దానికి ఒక వే ఉంటుంది, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. వదిలేయటం ఎప్పుడూ మనిషికి ఆప్షన్ కాదు. అనుకున్న లక్ష్యం ఇక్కడికి ఆపేయటం ఎప్పుడూ మనిషికి ఆప్షన్ కాదు. దాన్ని రూల్ అవుట్ చేసేసుకోండి. ఓన్లీ ఎలా సాధించాలి, దానికి ఉన్న బెస్ట్ మెథడ్స్ ఏంటి, బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, వాటి మీద దృష్టి పెట్టండి. ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయి ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, అసలు ఆ థాటే వద్దు. ఎప్పుడు పాజిటివ్ సైడ్లో ఆలోచించి దీన్ని ఏ విధంగా ఈ టైం ఫ్రేమ్లో క్రాక్ చేయాలి, ఏ విధంగా ఈ టైం ఫ్రేమ్లో మనం ముందుకెళ్ళాలి. ఇలా ముందుకెళ్ళే దశలో చాలా అబ్స్ట్రక్షన్స్ వస్తాయి, కొన్ని చెత్త మాటలు వినాల్సి వస్తాయి, కొన్ని సందర్భాల్లో చాలామంది మనల్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంటారు, లేదా కొన్ని సర్కమ్స్టాన్సెస్ మనకు సహకరించవు. ఏం జరిగినా సరే మీ డేని మాత్రం ప్రాపర్గా మీ ప్లాన్ చేసుకునే విధంలోనే వెళ్ళండి, అంతేగాని డీవియేట్ మాత్రం అస్సలు అవ్వద్దు. దాంతోపాటు అది ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఇంకొక మనిషికి ప్రపంచంలో సాధ్యమైందంటే ఖచ్చితంగా మనకు కూడా సాధ్యమైంది. ఇంకొక వ్యక్తి ఈ పని చేయగలిగాడంటే ఖచ్చితంగా మనం కూడా చేయగలుగుతాం, అది ఏ పనైనా సరే. కాబట్టి మన మీద మనకి బిలీఫ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఓడిపోవడానికి కారణం తమ పైన తమకు నమ్మకం లేకపోవడమే, చేయగలను అనే శక్తి లేకపోవడమే. ఆ శక్తి ఎందుకు ఉందంటే నమ్మకం లేకపోవడం. ఆ నమ్మకాన్ని లేకపోవడం అనేదాన్ని తీసేసేయండి. ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు అనుకునితే నువ్వు చేసేస్తావు, నీకు ఆ శక్తి నీకు ఉంటుంది. దీన్ని నమ్మితే కనుక మనమే విజేతలం అవుతాం.